ఐటీలో ఎంట్రీ కావాలా? ట్రైనింగ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా అజా కోడింగ్ ట్యూటర్ లో 2 వీక్స్ ట్రయల్ పీరియడ్ లో వెంటనే చేరండి. కానీ సలీమా గారు మీ అసలు పేరు సలీమానా? మీరు మార్చుకున్నారా? నాది బర్త్ నేమ్ వచ్చి కాళేశ్వరి దేవి. ఆ, అసలు పేరు వచ్చి కాళేశ్వరి దేవి. కాళీమాత మా కులదైవం, అందుకని నా పేరు పెట్టారండి. దాని తర్వాత స్క్రీన్ కోసం శ్రీగంగా అని పేరు మార్చారు. మేఘ సందేశం వచ్చి శ్రీగంగ స్క్రీన్ కోసం పెట్టారండి. ఇప్పుడు ప్రెసెంట్ నేమ్ వచ్చి సలీమా. చేసే ప్రాజెక్ట్స్ కానీ లీగల్ నేమ్ కానీ అన్నీ సలీమా అంటే. ఎందుకని? ఇస్లాంలో మమ్మీ కన్వర్ట్ అయ్యారండి. మమ్మీ అయ్యారా? అమ్మగారు అయ్యారు. అప్పుడు నన్ను కన్వర్ట్ చేశారు. 70s అయ్యారు ఆవిడ. ఎందుకని? ఆవిడకి మౌంట్ రోడ్ దర్గా ఉంది కదండి, ఇక్కడ మౌంట్ రోడ్ దర్గాలో ఆవిడకి ఏదో చాలా ఫేత్ ఆవిడకి. ఓకే. ఆవిడెవరు కన్వర్ట్ అవ్వమని చెప్పలా, ఎవరు ఏం ఫోర్స్ చేయలేదండి. ఆవిడంతటా ఆవిడే వెళ్ళి నేను ఇస్లాంలో కన్వర్ట్ అవుతానని చెప్పి అక్కడ కనుక్కొని ఒక దగ్గరికి వెళ్ళింది. వెళ్ళినప్పుడు నన్ను తీసుకెళ్ళి నన్ను మార్చింది. అమ్మమ్మ గారు కన్వర్ట్ అవ్వాల. ఆవిడ గారు లాస్ట్ దాకా హిందూగానే ఉండిపోయారు. మమ్మీ వచ్చి ఇస్లాంలో కన్వర్ట్ అయ్యారు, నన్ను కన్వర్ట్ చేశారు. ఓకే. అందుకని సలీమా మమ్మీయే మార్చారు. మమ్మీయే మార్చారు. ఓకే. ఆవిడ నేను మతం మారాం. అమ్మ కూడా పేరు మార్చుకున్నారా? అమ్మగారు ముస్లిం నేమ్ వచ్చి కరీమా బేగం. కరీమా బేగం. అది బయట ఎవరికి తెలియదు. ఓకే. మాకు గిరిజగానే తెలుసు కదా. తెలుసు కానీ అమ్మగారు గురించి ఇదంతా రాలే. సలీమా అంటే నేను ఇప్పుడు ప్రెసెంట్ యాక్టింగ్లో ఉన్నాను కనుక గిరిజ గారి డాక్టర్ సలీమా అంటుందని కొంతమంది అడుగుతారు. అమ్మగారు మారింది ఎన్ని తెలియలే. ఇప్పుడు ఇలా డీటెయిల్గా నన్ను అడిగితేనే తెలుస్తుంది. ఇప్పుడు అమ్మగారు బొట్టు కూడా పెట్టుకోరు అనుకుంటా లాస్ట్ స్టేజ్లో. అదే ఇస్లామిక్ మారేది కాబట్టి మీరు పెట్టుకుంటున్నారు. నేను పెట్టుకుంటాను షూటింగ్ల కోసం. నేను వచ్చి ఏ రిలీజన్ గురించి ఫ్యానటిక్ కాదండి. ఇస్లాం గురించి కానీ, క్రిస్టియానిటీ గురించి కానీ, హిందూయిజం గురించి కానీ నేను ఫ్యానటిక్ కాదు. ఐ రెస్పెక్ట్ ఆల్ రిలీజన్స్. ఐ వాంట్ బీ ఎ గుడ్ హ్యూమన్ బీయింగ్. అంతేగాని నేను ఏ రిలీజన్ ఫ్యానటిక్గా నేను వచ్చి ఫాలో అవ్వటం. ఏం చదువుకున్నారు మీరు? నేను వచ్చి ఇంటీరియర్ డెకరేషన్ డిప్లొమా చేశానండి. కానీ నేను అది ప్రాక్టీస్ చేయలేదు. నాకు యాక్టింగ్ ఇంట్రెస్ట్ చిన్నప్పటి నుంచి కూడా. అదే అమ్మని చూసి నాకు ప్రాణం. ఈ ప్రొఫెషన్ అంటే ప్రాణం నాకు. తమిళ్లో కూడా చెప్తారు. ఇప్పుడు వెళ్తుంటే మన నెల్సన్ గారి ప్రాజెక్ట్ కానీ బయట ప్రాజెక్ట్స్ కానీ మాటలు వచ్చేప్పుడు చెప్తాను, సార్ నాకు ఈ క్యారియర్ అంటే ప్రాణం, చూస్తే తెలుస్తుందమ్మా అని చెప్పి అంటారు. ఐ లవ్ దిస్ ప్రొఫెషన్ సో మచ్. అన్ని టైప్స్ ఆఫ్ రోల్స్ చేయాలనండి. టైప్ కాస్ట్ అవ్వకుండా అన్ని రకాల క్యారెక్టర్లు దొరకాలి. తెలుగు ఎంత అందంగా మాట్లాడుతున్నారు, ఎంత నా మాతృభాష అండి. తెలుగు పిక్చర్లు రావాలండి, తెలుగు రావాలి. తెలుగు నేను క్లిక్ అయ్యానంటే హైదరాబాద్ షిఫ్ట్ అవుతాను. మంచి అవకాశాలు దొరికితే నాకు నేను డెఫినెట్గా హైదరాబాద్ షిఫ్ట్ అవుతాను. కానీ అమ్మ చనిపోయినప్పటికీ ఒక సొంత ఇల్లు ఉన్నారు కదా మీరు? అది నేను కొన్న ఫ్లాట్, మా అమ్మగారిది కాదు. ఇప్పుడు ఎందుకని చివరికి మీరు ఒక చిన్న రూమ్ కి షిఫ్ట్ అయిపోయారు? ఇది సింగిల్ బెడ్రూమ్ ఫ్లాటే కదా. అది ఎందుకు షిఫ్ట్ అయిపోయారు మళ్ళీ? నేను ఒక్కదాన్నే కదా ఉంటున్నాను. ఇప్పుడు అది ఉందా, ఉంచుకున్నారా? లేదు సార్. అది ఏంటంటే వర్షం వచ్చిందంటే మొత్తం గ్యారేజ్ లెవెల్ మొత్తం అండర్ వాటర్ వెళ్ళిపోయి కారు స్టీరింగ్ లెవెల్ దాకా వాటర్ వస్తుంది. చాలా ప్రాబ్లం అయింది ఆ బిల్డింగ్. అది ఇచ్చేసి నేను ఒక ల్యాండ్ తీసుకున్నాను. సో అది ల్యాండ్లో ఇన్వెస్ట్ చేసుకున్నాను సార్ నేను. ఇప్పుడు నేను వచ్చి ఓన్లీ పర్సన్, నాకు ఇంకెవరు ఫ్యామిలీ మెంబర్స్ లేరు. నాకు సింగిల్ బెడ్రూమ్ చాలండి. అసలు ఫైనాన్షియల్గా మీకు ఇబ్బంది ఏం లేదు ఇప్పుడు? ఐఎమ్ సపోర్టింగ్ మై సెల్ఫ్ అండి. అంతే, ఐఎమ్ సపోర్టింగ్ మై సెల్ఫ్. నాకేంటంటే ఐ వాంట్ వర్క్. సో ఫైనాన్షియల్ హెల్ప్ అక్కర్లేదు? లేదు, ఐఎమ్ వర్కింగ్. ఐఎమ్ ఆస్కింగ్ ఫర్ వర్క్. సో వచ్చింది మీ ఖర్చులకి, నాకు దొరికేది ఏదో నేను సంపాదించుకుంటున్నాను, కష్టపడి నేను సంపాదించుకుంటున్నాను. నా ఖర్చులు ఏదో నేను చేసుకుంటున్నాను. నేను తెలుగు వాళ్ళని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే నేను వర్క్ ఇమ్మని చెప్పి రిక్వెస్ట్ చేస్తాను. గ్రేట్ అండి. నేను చాలా మందిని కదిలిచ్చాను. ప్రతి ఒక్కళ్ళు మేము ఆర్థికంగా ఇబ్బందులు పడ్డాం, డెఫినెట్గా ఫైనాన్షియల్ హెల్ప్ అని చాలా మంది అడిగారు. చెప్పి నాకు మంచి కానీ మీరు క్యారెక్టర్స్ ఇచ్చారంటే మీరు నేను చేస్తాను. సెల్ఫ్ రెస్పెక్ట్ ఎక్కువ మీకు. నేను తెలుగు పిల్లని, మా అమ్మగారు ఇన్ని పిక్చర్లు చేశారు. నేను ఎవరు తెలుగు వాళ్ళ దగ్గర చెప్పినా కూడా నేను ఈ క్వశ్చనే అడుగుతున్నారు. నేను చేసే మలయాళం ప్రాజెక్టులు, తమిళ ప్రాజెక్టులు, తెలుగు వాళ్ళు ఎవరన్నా వచ్చి గిరిజ గారి కూతురు, గిరిజ గారి కూతురువా, నువ్వు తెలుగు పిక్చర్లు చెయ్యాలి, నువ్వు ట్రై చేయమ్మా ఫస్ట్ ఈ మాట అంటున్నారండి. ట్రై చేస్తానండి. నాకు అక్కడ ఎవరో కాంటాక్ట్ సరిగా లేదమ్మా, నువ్వు ప్రయత్నించి డెఫినెట్గా. బట్ అమ్మ లాస్ట్ స్టేజ్లో ఉన్నప్పుడు ఎవరితో మాట్లాడటానికి ట్రై చేయలేదా? ఎన్టీఆర్ గారు, ఏఎన్ఆర్ గారు, శోభన్ బాబు గారితో ఆమె ఎవరితో మాట్లాడటానికి ఫోన్లో కానీ డైరెక్ట్గా కలవటం కానీ? అంటే దేని గురించి సార్? అదే ఇప్పుడు ఆ ఇంట్లో నుంచి బయటకు వచ్చేసేటప్పుడు కూడా, అంటే ఉండే ఇల్లు కూడా నేను అమ్మాల్సి వస్తుంది అప్పుల వల్ల. అది ఆవిడ ఎవరిని అడిగినట్టు నాకు తెలియలేదండి. అంటే ఎవరు ఎంతవరకు హెల్ప్ చేస్తారండి? ఎవరు ఎంతవరకు హెల్ప్ చేయగలరు ఫైనాన్షియల్గా? మనం అడగటానికి కూడా న్యాయం ఉండాలి. అసలు ఎవరి దగ్గర నుంచి ఏం పొందాలి? కొంతమంది ఏదో హెల్ప్ చేసినట్టు ఉన్నారు ఆవిడకి, నాకు కరెక్ట్గా తెలీదు. కానీ
ఇల్లు పోగొట్టుకున్నాను నాకు చేయండి అని చెప్పంత కదా ఆవిడకి ఫైనాన్షియల్గా కొంత సపోర్ట్ చేశారు, నేను లేదని చెప్పట్లా. ఎవరైనా కాంటాక్ట్ చేసినైతే కొంతమంది ఆవిడకి హెల్ప్ చేశారు ఫైనాన్షియల్లీ. కానీ నేను చెప్పేది ఏంటంటే ఎవరు ఎంత చేయగలరు, మనం కష్టపడి మనం సంపాదించుకోవాలి. కానీ కనీసం అది చేసింది చెప్పారా మీకు? ఏది చేసింది ఇంతమంది ఇది చేశారు, ఇది చేద్దాం, అది నాకు చెప్పాలి, ఇది జాగ్రత్తగా ఉంచుకో, నువ్వు ఒక్కదానే కూతురు కదా, నువ్వు ఇబ్బంది పడద్దు. లేదు జాగ్రత్తగా ఉంచుకొని ఇబ్బందులు పడకుండా ఉండే అంతవరకు ఎవరు హెల్ప్ చేయాల. అట్లా మేజర్ హెల్ప్ అంతా ఆవిడకి ఏది లేదు, నామినల్గా ఏదో చేశారు ఆవిడ, అంతేగాని మన జాగ్రత్త పడే అంత ఇదంతా